దళితులుగా ఉండి క్రైస్తవులుగా ఉన్న వారికి ఎస్సీ హోదా లేకపోతే ఎస్సీ హక్కు రద్దు చేస్తున్నట్టుగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీ అందరికీ తెలిసిందే. ఈ తీర్పును గురించి కొంత వ్యతిరేకత సమాజంలో ఉండింది. ప్రజలు సుప్రీంకోర్టు తీర్పుని మరి స్వాగతించలేకపోయినారు, నిరసించారు. ఏం కాదు, మేమంతా బ్రహ్మాండంగా స్వాగతించాం. మేమంటే హిందూ దళితులతో సహా అందరూ స్వాగతించాం, ఎవరు నిరసన తెలపల. మరి రాష్ట్రపతికి అలాగే కొంతమంది ముఖ్యమైన వ్యక్తులకి మరి కొన్ని వినతి పత్రాలు సమర్పించాలి కనుక మరి ముఖ్యాధికారులకు ఈ రిక్వెస్ట్లు పెట్టి తర్వాత వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో ఏంటనేది చూడాలని ప్రార్థన చేద్దాం. అలాగే సంతకాల సేకరణ జరిగిద్దామని 1,00,000 సంతకాల సేకరణ అని రంజిత్ ఓఫీ గారు ఈ పనికి పూనుకున్నారు. సంతోషం. అసలు మీరు అడుగుతున్న డిమాండ్ ఎలా ఉందో మీకైనా తెలుసా? ఒకసారి ఇక్కడ చూడండి, సేమ్ ఇలాగే ఉంది. ఏం మరి రేణుక, అసలు నీకేం కావాలి? మాకు ఆస్తి కావాలి మేడం. ఆస్తి ఎందుకు? లవర్ ఉన్నాడు కదా, ఇంకా ఆస్తి ఎందుకు? మేము ఎట్లా బతకాలి మేడం? మరి మేడం మరి బతకాలంటే మేము ఎలా బతకాలి? అతను ఆస్తి ఇస్తే మీరిద్దరు కాపురం చేస్తారా? అవును సార్. సిగ్గుందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? లవర్ తో నువ్వు బతకడానికి మొగుడుతో డబ్బులు కావాలా నీకు? అవును మేడం, కావాలి. మరి మేము ఎలా బతకాలి? మరి చూసారా, ఇది సంగతి. ఎగ్జాక్ట్ గా ఇదే అడుగుతున్నారు. ఈ మతం వద్దనుకుని అక్కడికి వెళ్ళిపోయి, ఈ వ్యవస్థ వద్దనుకుని అందులోకి వెళ్ళిపోయి, మళ్ళీ ఇక్కడ ఈ వ్యవస్థలో ఇచ్చిన కులం ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్లు కావాలని అడుగుతున్నారు. చూసారా, సేమ్ ఇలాగే ఉంది మీరు అడిగేది. ఆ మతంలోకి తీసుకెళ్ళడానికి మీరు చెప్పే కబుర్లేమో ఇవి. దేవుడు ఇస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుడు సమస్తం ఆయన కంట్రోల్లో ఉందని ఎప్పుడైతే అనుకుంటావు, నీకు తిరిగి ఉండదంతే. అంటే ఇది ప్రాక్టికల్ గా నేను చూసింది చెప్తున్నా. ఆ మతంలోకి మారిపోయిన తర్వాత చెప్పే కబుర్లేమో ఇవి. ఒక దళితుడు క్రిస్టియన్ గా మారితే ఆయన ఆర్థిక స్థితి మారటం లేదు. ఒక దళితుడు క్రిస్టియన్ గా మారితే ఆయన సామాజిక స్థితి మారటం లేదు. ఏది మారకపోతే ఇంకా మతం మారడం ఎందుకు చెప్పండి? ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు.